ఈ ఉద్యోగంలో ఈరోజు ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. దీంట్లో ఇట్లా జరిగింది అట్లా జరిగింది. నేను మీ ఇంటికి ఎందుకు వస్తానంటే అట్లా ఏమన్నా మీకు ఎవరైనా ఏదన్నా చేశారా, మీరు ఎవరికన్నా డబ్బు ఏమైనా ఇచ్చారా, ఏమైనా? ఎందుకంటే మీ దగ్గర ఉన్న పరిస్థితి దేవునికి తెలుసు, మీకు తెలుసు. ఏమి మీ అమ్మగారు కష్టపడి కూలి పని చేసి మీకు ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీ తమ్ముడు మీ అన్న ఈరోజు ఇక్కడ ఒక మెడికల్ స్టోర్లో పనిచేస్తున్నారు. సో ఈ కుటుంబానికి మీరు మీ అమ్మకు రెండు కళ్ళు, అర్థమైందా? సో ఇటువంటివి నాకు కూడా తెలుసుకోవాలా, ఏం జరిగింది, ఇది ఏదో అపోజిషన్ వాళ్ళు చేసిన ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తెలవాలని మీ ఇంటికి వచ్చానమ్మా. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మీరు ద్వారా నా ద్వారా మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? పేరుమ్మా? మీరు ఎస్టీ క్యాస్ట్ నుంచి వస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఇప్పుడు టీచర్ ఉద్యోగం మీకు వచ్చింది. ఇంతకుముందు ఏం చేస్తున్నారు? ఎక్కడ? అంటే ఇంటర్ అయిపోయింది సార్. అది ఇంటర్ తర్వాత డిఎడ్ చేసిన, తర్వాత డిగ్రీ చేసి ఇంకా నోటిఫికేషన్ రాకపోవడం వల్ల డిగ్రీ తర్వాత ఎంబీఏ చేసినాను సార్. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు నోటిఫికేషన్? 7 years నుంచి వెయిట్ చేసినాను సార్. 7 years నుంచి నోటిఫికేషన్. 7 years నుంచి వెయిట్ చేసి అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే జాబ్ ఖచ్చితంగా సాధించాలని అనుకుంటా అట్లే నోటిఫికేషన్ వరకు వెయిట్ చేసి మళ్ళీ రాసినాను. తర్వాత జాబ్ వచ్చింది సార్. ఇది మీ సొంత ఇల్లా? కాదు సార్, రెంట్ హౌస్. మీకు ఇల్లు కూడా లేదు? మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్న మేము చిన్నగా ఉన్నప్పుడు చనిపోయినాడు. చనిపోయినారు. మీ నాన్నగారు లేరు? 8th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయినాడు. అబ్బో, ఎంతమంది మీరు పిల్లలు? నేను, మా అన్న సార్. మీ అన్న ఏం చేస్తారు? మా అన్న అపోలోలో చేస్తారు. ఇది మన ఫార్మసీలో? అవును సార్. రైట్. ఇప్పుడు ఈ ఉద్యోగం ఎవరికన్నా మీరు డబ్బులు ఏమైనా ఇచ్చారా? అస్సలు లేదు సార్, అంత స్తోమత మాకు లేదు సార్. ఇప్పుడు కూడా మీరు చూస్తూ అంటారు, మాకు అంత స్తోమత లేదు. మా అమ్మ అయితే కూలి పని చేసి చదివి మీరు బేల్దార్ పని చేశారు? ఎక్కడమ్మా? ఇక్కడే ఉంది. వెరీ గుడ్, గ్రేట్ అమ్మా మీరు. అట్లా అప్పుడు అంటే మా అమ్మ కష్టం చూసి నేను చదివి జాబ్ సాధించాలని సాధించాను సార్. వెరీ గుడ్. మీకు ఎవరైనా పైరవీలు చేసి ఉద్యోగాలు ఎంత కష్టపడినారో మాకు తెలుసు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. పగలు రాత్రి ప్రతిరోజు ఎన్ని గంటలకు లేసి ఎన్ని గంటలు పడుకున్నాము, ఎంత కష్టపడినామో మాకు తెలుసు సార్. అంతా మా ప్రతిభ వల్లే జాబ్ వచ్చింది సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఎంత వస్తుంది జీతం మీకు? సార్ 42 వస్తుంది సార్. 42,000 మీకోసం, మీ ఇంటికి, మీ అవసరాలకి పూర్తి. ఈ జాబ్ మీకు ఎంత అవసరం ఉండింది సార్? చాలా అవసరం లేదు సార్. అంటే నేను సాధిస్తేనే మా ఇల్లు గడుస్తుంది. ఇప్పుడు మా అమ్మ ఒకటే కదా సార్. అంటే ఈ కూలి చేసి వారం వారం సంపాదించుకొని తినేవాళ్ళం సార్ మేము. అంటే ఆ కష్టం విలువ చూస్తే ఇప్పుడు నేను చదువుకొని జాబ్ సాధించినాను. ఇప్పుడు ఏమంటే ఒక అపోహ ఉంది, ఈ జాబులు వచ్చిందే ఏదో డబ్బు తీసుకోనో వెనక దారినో ఎట్లెట్టో చేశారని. మీకు ఏమన్నా? అస్సలు కాదు సార్. ఇది అంటే 7 years గా అంటే జాబ్ సాధించాలని నేను 7 years గా అది డిఎడ్ చేసినాను. తర్వాత చదివినాక జాబ్ వస్తుందని ఫస్ట్ అది తీసుకున్నాను. 7 years గా వెయిట్ చేసినాను. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే 7 years ప్రిపేర్ అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా రావాలి నాకు జాబ్ అన్నాక గవర్నమెంట్ వచ్చింది. నోటిఫికేషన్ మొదటి సంతకం అన్నారు. అప్పుడు ఇంకా బాగా చదివి 1 year బాగా ప్రిపేర్ అయ్యి అప్పుడు రాసినాను. అప్పటికి జాబ్ వచ్చింది. అంటే మా కష్టానికి ఫలితం వచ్చింది సార్. వెరీ గుడ్. 7 years కష్టపడినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మీకు న్యాయం చేశారా లేదా? ఖచ్చితంగా చేస్తున్నారు సార్. అంటే మనం కష్టపడిన దానికి మన ప్రతిభకు మనం సాధించుకోవడానికి, అంటే ఇప్పుడు ఇంత చదివినాం సార్, ఇంత చదివినప్పుడు మనకు ఏదైనా నోటిఫికేషన్ వస్తేనే కదా సార్ మన ప్రతిభను కనపరచుకోవడానికి. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీ కెపాసిటీ మీరు ప్రూవ్ చేయాలంటే సందర్భం రావాలా? సందర్భాన్ని ఇచ్చినది సార్ ఫస్ట్. ఆ సందర్భమే లేకపోతే మేము ఇంకా ఇలానే ఉండిపోయింటాం. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. 25 డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్జిటి ఉద్యోగం సాధించినాను. గత 7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ వస్తుందని 7 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాము. అంటే మాకెంతో ప్రతిభ ఉంది, దాన్ని కనపరుచుకోవడానికి గవర్నమెంట్ వస్తానంటే నోటిఫికేషన్ ఇచ్చింది. మా ప్రతిభను మేము వెల్లడించుకొని గవర్నమెంట్ ఉద్యోగం సాధించుకున్నాము. మీరు ప్రశ్నిస్తున్నది మమ్మల్ని కాదు, మా ప్రతిభను ప్రశ్నిస్తున్నారు.
మాకు మా ప్రతిభ వల్లే మాకు ఉద్యోగం వచ్చింది. మేము ఎక్కడ ఏమి డబ్బులు పెట్టి కొనుక్కోలేదు. మాకంత స్తోమత లేదు ఫస్ట్. మా మా అమ్ అంటే మాకు మా అమ్మ ఒక్కటే ఉంది. కష్టపడి మాకు కూలి చేసి సాక్కునింది. అలాంటిది మేము అంటే వారానికి సంపాదించి తినేవాళ్ళము. అలాంటిది మేము డబ్బులు పెట్టి అస్సలు కొనుక్కోలేదు. అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చాము అంటున్నారు. అసలు అది వాస్తవమే కాదు. మేము ప్రతిరోజు కష్టపడి 7 ఏళ్ళు కష్టపడి మా ప్రతిభను సాధించుకొని ఉద్యోగం సాధించాము. ఇది మా కష్టార్జితం. ఇది మా ఆత్మగౌరవాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. మేము 15,000 కుటుంబాలను మీరు ప్రశ్నిస్తున్నారు. మేము ఉద్యోగం వచ్చినాక ఎంతో సంతోషపడతాంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో అనర్హులకు ఉద్యోగం ఇచ్చారు, కొనుక్కున్నారు ఉద్యోగాలు అంటున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. మీరు ఇలా చేయడం వల్ల మేము ఇంకా మళ్ళీ అంటే ఇంత సంతోషంగా ఉన్న మా కుటుంబంలో ఈ 15,000 వాళ్ళ కుటుంబంలో వాళ్ళు మానసికానికి మళ్ళీ గురవుతున్నారు. అదంతా కరెక్ట్ కాదు. మీరే ఆలోచించండి. 15,000 కుటుంబాలు ఇవి. మీరు ఎవరికి చెప్తున్నారు ఈ మాట? అంటే ఎవరైతే అంటే ఇవి వాస్తవం మీరు ఉద్యోగాలు కొన్నారు అంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను సార్. మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఈ ఏరియా చాలా మారుమూల ఏరియా. ఈ మాత్రం ఇక్కడ మొత్తం అట్లా అంతంత మాత్రమే స్లమ్ లాగా అని చెప్పచ్చు. అక్కడ ఈ పాప ఏదైతే ఇప్పుడు మాట్లాడిందో ఈమె పేరు వచ్చింది రేణుకాబాయ్. ఈరోజు చాలా బాధ్యతగా తన స్థాయికి సమర్థవంతంగా ఈరోజు బాగా చదివిన తర్వాత ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఎందుకంటే ఎవరైనా మనిషి ఇంత కష్టపడి ఒక స్థాయికి చేరిన తర్వాత నువ్వు దొడ్డిదారిన వచ్చావు, నువ్వు వెనక నుంచి వచ్చావు, నువ్వు మోసం చేసి వచ్చినావంటే నిజంగా వాళ్ళ మనసులు కుదించిపోతాయి. దయచేసి మనం మానవతా విలువలు, మంచి సమాజం కోసం ఈ చెడు రాజకీయాలు మంచిది కాదు. మనం వీళ్ళ జీవితాలతో ఆడుకునేది సమంజసం కాదు. అందుకోసం ఈరోజు ఎవరైతే రేణుకాబాయి మాట్లాడింది ఆమె మనసులోని మాట. పక్కన వాళ్ళ తల్లి ఉంది, వాళ్ళ అన్న ఉన్నాడు. ఈరోజు ఆ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ స్థాయికి వచ్చిందని చెప్పి ఈమె దీనికి ఆదర్శం అని తెలియజేస్తూ మనం ఈ చౌకబార రాజకీయాలు మానుకోవాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను.